వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జానీ మాస్టర్ వివాదంపై సీరియస్ అయిన ఎమ్మెల్యే రాజా సింగ్. ప్రీడి కోసం పొట్టుగా కొట్టుకున్న మహిళలు. వరంగల్ MGM ఆసుపత్రిలో అంబులెన్స్ల కొరత. బ్రిడ్జిపై బైక్లతో విన్యాసాలు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆకతాయిలు. గుంటూరులోని ఆదిత్య హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలి. ఇసుక బుకింగ్ మరింత సులభతరం. కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి. ఇక వివరాల్లోకి వెళ్తే ఏటూరు నాగారం మండలం ఆకులవారి గణపురంకు చెందిన గీతిక అనే చిన్నారి విషజ్వరంతో మరణించింది. మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు మృతదేహాన్ని 3 గంటలకు పైగా చేతిపై ఎత్తుకొని ఎదురుచూశారు. చివరికి బీఆర్ఎస్ నేత చెంపన్న తన సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని పంపించారు. 1వ తారీఖు నుంచి ఈ నెల 1వ తారీఖు నుంచి నిన్నటి వరకు ట్రీట్మెంట్ అయింది. పాప పొద్దున ఎక్స్పైర్ అయింది, చనిపోయింది. 3-4 గంటలు అవుతుంది. గవర్నమెంట్ అంబులెన్స్ లేని పరిస్థితి ఇలా ప్రైవేట్ అంబులెన్స్ ని మేము మాట్లాడి ఇలా పంపిస్తున్నాం. ఏటూరు నాగారం నుంచి 100 కిలోమీటర్ దూరం నుంచి వస్తే అంబులెన్స్ ఇలా శవాన్ని తీసుకుపోవడానికి అంబులెన్స్ లేని సిచ్యువేషన్ అంటే మన పరిస్థితి ఎలా ఉన్నది చూడండి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఈ స్థితి ఇంకా మనం జీవిస్తున్నామని అంటే దీనికి కారణం ఎవరు? మనల్ని పరిపాలించేటోళ్ళని ఎంచుకున్నది మన తప్ప. ఇలా కొంతమంది ఇలా రాజకీయ నాయకులను వీళ్ళు ఫోన్ చేస్తే చెప్పిండ్రట వాళ్ళకు రాబోయే కాలంలో సమాధానం చెప్తాం. 1 గంట తర్వాత ఫోన్ చేయండి, మేము వెహికల్ పంపిస్తాం, లేకపోతే మీరు వాట్సాప్ చేయండి, లేకపోతే ఏదైనా పంపించండి, 1 గంట తర్వాత చేస్తా అని సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకున్న రాజకీయ నాయకులు ములుగు నుంచి ఇలా చేసిందట. ఇది ఎంతవరకు రైట్ అండి? మీకు చేత కాకుండా నేనేం చేయలేదని చేతులు ఎత్తే అది ఇలా 3 గంటల పాటు శవాన్ని పట్టుకొని ఒక తండ్రి నిలబడ్డాడు. సిగ్గుండాలి. ఎలక్షన్ అప్పుడేనా గుర్తు వస్తారు వీళ్ళు? ఇటువంటి టైంలో గుర్తు రారా మీకు? ఎలక్షన్ అప్పుడైతే ఇలా 5,000 అంబులెన్స్ అవుతాను కదా, 10,000 అయినా ఇచ్చి రెడీ ఉండేటోళ్ళు. ఎందుకంటే ఓటు కావాలి. కానీ ఇప్పుడు ఎలక్షన్. గాంధీ ఆసుపత్రిలో మరణాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. గాంధీ ఒక ఆసుపత్రిలో తప్పు జరిగితే ఏమైతుంది? రేవంత్ రెడ్డి వచ్చి 5 నెలలు అవుతుంది కదా, అప్పుడే మార్పు రావాలంటే ఎలా అని అన్నారు ఎంపీ రఘునందన్ రావు. అధికారం కోల్పోయినటువంటి బాధలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అర్థరహితమైనటువంటి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారని నేను అంటున్నాను. ఎందుకంటే ఒక హాస్పిటల్లో పొరపాటున ఎక్కడైనా జరిగితే జరిగి ఉంటుంది, ఇన్సిడెంట్ జరగలేదని నేను అంటలేను. మొత్తం 5 నెలల్లోనే ఏదో మార్పు జరగాలి. 10 ఏళ్లలో మీరు ఏం చేయలేని అసమర్థులు మీరు కొత్తగా వచ్చిన వాళ్ళని 5 నెలల్లో ఏదో జరగాలని చెప్పి ఏదో ఊహించుకుంటే ఎట్లయితుంది? బేసికల్గా జరుగుతున్న పొరపాటు ఎక్కడ, పునాదులు వేయడంలో జరిగిన పొరపాటు ఎక్కడ అనే చూడండి. 10 సంవత్సరాల్లో తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది, అంతా అయిపోయింది అనే మీరు పోయి ప్రగతి భవన్లు, సెక్రటరియట్లు పెద్ద 100 కోట్లతో కట్టినప్పుడు మరి 10 ఏళ్లలో మీరు కట్టిన దవాఖానలు ఏమైనా డాక్టర్లు ఎట్టిపోయినరు? ఎందుకు జరుగుతూ ఉన్నాయి మరణాలు? దీని మీద మాట్లాడకుండా రోజు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాల లోపల. 1. 2, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ స్పెసిఫిక్ కేసు గురించి మాట్లాడుకుందాం. ఆ ఊరికి పోవాలి, మాట్లాడుకోవాలి. రైతుల ఆత్మహత్యలు మీ కాలంలో 10 ఏళ్ళు సాగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో హౌ యూ విల్ కంపేర్ ఇట్? యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టిక్స్ అంటే నో స్టాటిస్టిక్స్. మా కాలంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదు అని చెప్తారు. జరగలేదా అన్న? ఫామ్ హౌస్ కాడికి పోయి మా దౌలతాబాద్ రైతే ఊరేసుకున్నాడు. దానికి దేర్ ఈజ్ నో ఆన్సర్ ఫ్రమ్ ద టీఆర్ఎస్. కాబట్టి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోపల ఏదో చేయాలనేటువంటి తపన లోపల చేస్తున్న పంచాయతీ తప్ప గ్రౌండ్ రియాలిటీలో లేరు వాళ్ళు అనేది నా ఆలోచన. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ 9 నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ పై బైక్లతో ఆకతాయిలు విన్యాసాలు. రోజుకి రెచ్చిపోతున్న ఆకతాయిలు, సరైన నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో స్టాండ్లు నిర్వహిస్తున్న ఆకతాయిలు పట్టించుకొని చికట్పల్లి పోలీసులు.
జానీ మాస్టర్ వివాదంపై సీరియస్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్. నార్సింగి పోలీసు అధికారులకి, అదేవిధంగా కమిషనర్ గారికి, డీజీ గారికి నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ భాషా మాస్టర్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీస్ వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి, ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి ఈయన ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్ కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకు ముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి గాని, ఈ జూనియర్ ఆర్టిస్ట్ కి గాని చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానల్ కి, బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు స్టిక్ ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్ లో అయినా కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానల్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ చూసి వాళ్ళకి ఫాలో అవుతారు, చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్ కే చెడపేరుస్తుంది. అందుకోసం నేను బాలీవుడ్ ప్యానల్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మీరు స్టిక్ గా యాక్షన్ కూడా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంట్రకేషన్ చేయాలి. ప్రేమ ఇంట్రకేషన్ కాదండి. ఏ విధంగా ఒక దొంగకి, ఒక రౌడీ చేసేవాడికి, ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా ఈ జానీ భాషా మాస్టర్ కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి, మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి, నిజాలు బయటికి తీసుకుని రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారికి ఆనుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి అవుతున్నాయని బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములు కాపాడి భవిష్యత్ తరాల అవసరాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వరంగల్ నగరం నుండి మండి బజార్లో ప్రపంచం ఒక్కటే మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మహ్మద్ మున్నాబాయ్ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధరరావు పాల్గొని కీర్ డబుల్ కా మీఠా మిఠాయిలను పంపించేశారు. ఈ సందర్భంగా కొండ మురళీధరరావు మాట్లాడుతూ మత పెద్దలు మున్నాబాయ్ మహ్మద్ ప్రవక్త బోధనలో మానవుల ఐక్యతతో కలిసిమెలిసి ఉండే విధంగా తన బోధనలు ఉన్నాయని చెప్పారు.
मुन्ना भाई एक बार की गुलपोशी फरमा रहे हैं और सालपोशी फरमाएंगे। थोड़ा पीछे झुको और झुको। अली जनाब कुंडा मुरली साहब की सालपोशी और गुलपोशी फरमा रहे हैं। मजीद भाई थोड़ा सा एक सेकंड थोड़ा फोटो भैया हम लोग वसीम को यहाँ पे मंडी बाजार मनोज भाई इनका कुछ इनका कैमरा मनोज भाई इनका कुछ इनका फ्लैश वसीम भाई थोड़ा हाथ वसीम भाई फोटो वसीम भाई कैमरा। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज के दिन यहाँ ईद उल मिलाद नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर मंडी बाजार से बारगाह माशूक़ रब्बानी रहमतुल्लाह अलैह तक जुलूस निकाला जा रहा है। इस मौके पर हमारे जानिब से मंडी बाजार में खीर और मीठे का इंतजाम किया है। हर साल को नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मिलादुन नबी के मौके पे हम कई 15 साल से मंडी बाजार में चलते आ रहे हैं। हर साल हम कर रहे हैं। और क्या है बोलते इसमें जो भी इंतजाम किया है और इसमें इस महफिल में जितने भी लोग हाजिर हुए हैं उन सब का मैं कहे दिल से शुक्रिया अदा करता हूं। और हमारे सज्जाद नशीन उबैद बाबा साहब और माशूक़ रब्बानी रहमतुल्लाह वहाँ उनका भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ। और जनाब कुंडा मुरली साहब का भी शुक्रिया अदा करता हूँ। उन्होंने आए हैं मंडी बाजार में, खीर का तस्वीर करे हैं, बांटे हैं, डाले हैं उनका। और एमएलए हमारे मिनिस्टर कुंडा सुरेखा मैडम को भी उनको भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ। इस मौके पर जितने भी हमारे दोस्त साहिबा, बुजुर्ग लोग, बड़े लोग, मेरे भाई अराकिन उन भी हमारे आए हैं, उनका भी बहुत तहे दिल से मैं शुक्रिया अदा करता हूँ। और यहाँ से बारगाह माशूक़ रब्बानी रहमतुल्लाह अलैह तक जाके जुलूस वहां से फिर मंडी बाजार तक फिर शाम तक आ जाता है। और जितने भी लोग इस मौके पे जो भी हमारे साथ काम कर रहे हैं उनका भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ। और सबको तेलंगाना, वरंगल, ईस्ट, वेस्ट, जो भी तेलंगाना के आवाम को मैं ईद उल मिलादुल नबी की शुक्रिया अदा करता हूँ, मुबारकबाद देता हूँ। और मेरे से कुछ गलती हुई तो मुझे పెరోల్పై బయటకు వచ్చి దొంగతనం చేసిన పాత నేరస్తుని ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి మీడియాకు తెలిపారు. నేరస్తుడు అలీం ఈ నెల 17న విద్యానగర్లో ఆటోనగర్లో చోరీ చేశారు. బాధితుడు ఫిర్యాదుతో సీఐ కర్ణాకర్ సిబ్బందితో పట్టణంలో గాలింపు చేపట్టి నిందితుడు అలీంను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అలీం ఫోక్సో కేసులో శిక్ష పడి పెరోల్పై బయటకు వచ్చి తప్పించుకొని తిరుగుతున్నాడని డీఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో విద్యానగర్ కాలనీకి చెందిన మహమ్మద్ అబైజ్ అనే ఒక వ్యక్తి 2 టౌన్ పోలీసులకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని ఫిర్యాదు సారాంశం ఏంటంటే అతనికి గల ఆటో బేరింగ్ నెంబర్ AP01X7797 తన ఆటోను 17th రోజు రాత్రి 10 గంటలకు ఇంటి ముందట పార్క్ చేసి ఆ రోజు 17th రోజు నైట్లో ఇంట్లో పడుకొని ఉదయం అంటే 18th రోజు ఉదయం 6 గంటలకు లేచి చూసేసరికి అతను ఆటో అక్కడ ఇంటి ముందట నుండి మిస్ అయిపోయింది. ఎవరో గుర్తులేని దొంగలు ఆటోను దొంగిలించారని చెప్పి అతడు పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అతని ఫిర్యాదు ఆధారంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆటో దొంగతనం కేసు నమోదు చేసి 2 టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని దర్యాప్తు బాధ్యతను విష్ణు ప్రకాష్ ఎస్ఐకి ఇవ్వడం జరిగింది. 2 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ విష్ణు ప్రకాష్ ఎస్ఐ వీళ్ళిద్దరు కూడా ఐడి పార్టీ రమేష్ మిగతా సిబ్బంది దీనిలో ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ ఆటోను కుర్షీనగర్లో సిడబ్ల్యూసి గోడౌన్ దగ్గర ట్రేస్ చేయడం జరిగింది. ఆటోతో పాటు ఆటోను దొంగిలించిన వ్యక్తిని కూడా సయ్యద్ అలీం ఏజ్ 37 years ఇతని చోటా తలాబ్ ఆదిలాబాద్ ఇతన్ని కూడా ఆటోతో పాటు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ఆటో దొంగిలించిన వ్యక్తి సయ్యద్ అలీంను ఇంట్రాగేషన్ చేయగా ఈ ఆటోను తనే దొంగిలించినట్టు నేరం ఒప్పుకోవడం జరిగింది. అతని ఇంట్రాగేషన్లో కొన్ని కొత్త విషయాలు తెలియడం జరిగింది. అతడు ఇంతకుముందు 2014లో లింగాపూర్ పిఎస్ ఆసిఫాబాద్ డిస్టిక్లో ఒక ఆటో దొంగతనం చేసి జైలుకు వెళ్ళినట్టు చెప్పడం జరిగింది. ఆ కేసు కోర్టులో నిరూపమై అతనికి 1 సంవత్సరం జైలు శిక్ష కూడా పడ్డది. ఆ జైలు శిక్ష అనుభవించడం జరిగింది అతడు. దాని తర్వాత 2016లో ఆదిలాబాద్ రూరల్ పిఎస్ లిమిట్స్లో ఒక మైనర్ బాలిక 14 మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతో అప్పుడు రేప్ కేసు మరియు పోక్సో కేసు కూడా అతనిపై నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. అతనికి 2019లో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆనరబుల్ పోక్సో కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. 1000 రూపాయల ఫైన్ కూడా విధించడం జరిగింది. జైలు శిక్ష పడ్డ తర్వాత ఈ నేరస్తునికి నిజామాబాద్ జైలుకు పంపడం జరిగింది. నిజామాబాద్ జైల్లో 2019 నుంచి 22/10/22 వరకు అతడు ఈ కన్విక్షన్ పీరియడ్ అనుభవించడం జరిగింది. 22/10/22 రోజున అతడు జైలు అథారిటీస్కు పెట్టుకున్న రిక్వెషన్ మేరకు షూరిటీస్ తీసుకొని అతనికి 30 days పెరోల్ ఇవ్వడం జరిగింది. ఆ 30 days పెరోల్పై అతడు వచ్చిన తర్వాత అతడు ఆన్ రిక్వెస్ట్లో మళ్ళీ 15 days పెరోల్ పీరియడ్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. 15 days పెరోల్ పీరియడ్ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత అతడు జైల్లో 7/12/22 రోజు తిరిగి రిపోర్ట్ చేసి జైలుకు లోపలికి వెళ్లాల్సి ఉండే అతడు అప్పటి నుంచి పెరోల్ నిబంధనలు ఉల్లంఘించి జైలుకు రిపోర్ట్ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దాని ప్రకారం నిజామాబాద్ జైలు అథారిటీస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోధన్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఒక కేసు నమోదైంది. ఇతడు పెరోల్పై వచ్చి పరారైనట్టు కేసు నమోదైంది. ఆ క్రైమ్ నెంబర్ 36/24 అండర్ సెక్షన్ 224 IPC ఇన్ బోధన్ పిఎస్. అప్పటి నుంచి జైలు అధికారులు మరియు బోధన్ పోలీసులు ఇతని గురించి దాదాపు 2 years నుంచి ఇతను పట్టుకోవడం గురించి చాలా తిరగడం జరుగుతుంది. అప్పటి నుంచి దొరకకుండా ఇతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అంటే జైల్లో దాదాపు ఇంకా 7 years కన్విక్షన్ పీరియడ్ను తప్పించుకోవడానికి ఇతడు ఉద్దేశపూర్వకంగా జైలు అథారిటీస్కు మోసం చేయడంతో పాటు ఆనరబుల్ కోర్టు ఇచ్చిన జైలు శిక్షను కూడా తప్పించుకోవడానికి ఇతడు తిరుగుతూ మరీ ఈరోజు ఈ ఆటో దొంగతనం చేయడం జరిగింది. ఈ ఆటో వర్త్ ₹1 lakh. ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకొని 2023-24 సంవత్సరానికి సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి 35% లాభాల వాటాను కార్మిక వర్గానికి చెల్లించే తేదీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పిలుపు మేరకు ఆర్జీవన్ ఏరియా ఉపాధ్యక్షులు వడ్డపల్లి శంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణిలో మునిపెన్నడూ లేని విధంగా 70 మిలియన్ టన్నుల ఉత్పత్తిని రికార్డు స్థాయిలో సాధించడం జరిగిందని, అంతేకాకుండా
ఆర్థిక సంవత్సరం గడిచి 6 నెలలు కావస్తున్న వాస్తవ లాభాలను ప్రకటించడంలో యాజమాన్యం విఫలమైందని మరియు లాభాలను వెంటనే ప్రకటించి అందులోంచి 35% లాభాలను వెంటనే కార్మికులు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యాజమాన్యం ఉండి వైఖరి జగ్గిరెడ్డిపై ఎమ్మెల్యేల పెత్తనం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో సింగరేణిలో ఉన్నటువంటి 11 డివిజన్లలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టి జీఎంలకు వినతి పత్రం ఇవ్వడం చేపడతా ఉన్నాం. సెప్టెంబర్ 2వ తారీఖున అన్ని బావులలో డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి నా అధికారులకి అందరికీ కూడా ఈ లాభాల వాటను వెంటనే యాజమాన్యం ప్రకటించాలి. తర్వాత ప్రభుత్వం వెంటనే లాభాల వాటా 32% నుంచి 35% ఉన్నటువంటిది ప్రకటించి లాభాలను వెంటనే పంచినట్లయితే ఈ దసరా పండుగకి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇంకా ప్రకటించినటువంటి యాజమాన్యానికి చలనం రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కార్మికులంతా చర్చించుకుంటున్నటువంటి విషయం, ఎందుకు ఇంత గొప్పగా వచ్చినటువంటి లాభాలను ఎందుకు ప్రకటిస్తలేరు? 4,000 కోట్లకు పైగా వస్తుంది అని అనుకుంటున్నాం. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఉత్పత్తి తీసుకొచ్చినాం, రవాణా చేసినాం, టర్నోవర్ తీసుకొచ్చినాం. అలాంటిది ఇప్పటికీ ఎందుకు ప్రకటిస్తలేదు? అంటే దీంట్లో రాజకీయ జోక్యం ఏమన్నా ఉన్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అడుగుతున్నదా? ఇందులో వాటా అడుగుతా ఉన్నదా అనేటువంటిది ఈరోజు కార్మికులు చర్చించుకుంటున్నారు. లేదా డబ్బులు లేవా ఈరోజు పంచడానికి అనేటువంటిది. ఇది అంటే చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా యాజమాన్యం వెంటనే లాభాలని బిఫోర్ ట్యాక్సెస్, ఆఫ్టర్ ట్యాక్సెస్ను ప్రకటించాలి. అలాగే ప్రభుత్వం కూడా వెంటనే వాటాను పెంచి పంచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ 25 తారీఖు లోపు ఈ లాభాలను ప్రకటించకపోతే లేదా వాటాను కూడా ఇస్తామనేటువంటి చెప్పనట్లయితే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కొత్తగూడెంలో కానీ, సిఎండ్ఎండి ఆఫీస్ ముందు కానీ, హైదరాబాద్లో కానీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టి కార్మికుల తరఫున పోరాడి ఈ లాభాల వాటను సాధించుకుంటామని తెలుస్తున్నాం. సింగరేణి యాజమాన్యం వెంటనే లాభాలను ప్రకటించి ప్రభుత్వం వెంటనే 35% లాభాలను ప్రకటించి ఈరోజు దసరా లోపు చెల్లించాలి అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా నగరంలో మిలాద్ ఉన్నబీ వేడుకలను గురువారం ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఉదయం బొంబాయి స్కూల్లో ఆసారే ముబారక్ దర్శనం అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. హుస్సేనీపురం ముంబై స్కూల్ నుంచి ఉదయం 10 గంటలకు మొదలై నాక చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, డిఎఫ్ఓ చౌరస్తా, గీతాభవన్ చౌరస్తా, బస్టాండ్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురు నుంచి తెలంగాణ అమరవీరుల స్థూపం మీదుగా రాజు చౌక్, కరీముల్లా దర్గా వద్ద సాయంత్రం ముగిసింది. మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షులు ఫరీబా బాబా, ప్రధాన కార్యదర్శి గులాం రబ్బానీ కాద్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నవాబ్ మేరాజ్, అమీర్, శశాంక్, కరీం ఖాన్, వీఆర్ఎస్ నాయకులు సయ్యద్ అక్బర్ హుస్సేన్, షేక్ యూసఫ్, జమలుద్దీన్, నవాబ్, అస్మద్, జాలీ బేగ్, సుప్రీం, జావేద్, అఫ్జల్, రజాక్, అబ్బాస్, షామీ, అజర్, అలీబాబా పాల్గొన్నారు. खुदा के लिए करम मुझी पे ఈరోజు కరీంనగర్ పట్టణంలో మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో 26వ సంవత్సరం శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముల్లోకాలపై అల్లాహ్ యొక్క కృపగా రహ్మతుల్ ఆలమీన్గా అవతరించినటువంటి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గత 25 సంవత్సరాల నుండి ఏ విధంగానైతే హుసైనీపుర బాంబే స్కూల్ నుండి శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుందో 26వ సంవత్సరం కూడా శాంతి ర్యాలీ ప్రారంభమైంది. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। तकरीबन 25-26 साल से मुंबई स्कूल से मिलाद कमेटी की तरफ से एक बहुत बड़ा जुलूस निकाला जाता है, जिसको शहर के तमाम महलों से गुजरता हुआ ज़ोहर की नमाज मस्जिद सवारान में, उसके बाद में गीता भवन चौरस्ते पे, वहाँ पे जो है सो हर मज़हब के मता गुरु आके जो है सो एक संदेश देंगे कि हमारे हिंदुस्तान में और फिर हमारे मुस्लिम मज़हब में
हर मजहब का मैसेज क्या है? बाबा रबानी साहब और कमेटी के जिम्मेदारान जावेद साहब, हुसैन जावेद साहब और दीगर यहाँ पर 25 साल से करीब जिसमें ईद मिलाद-उन-नबी का जोश और खरूज से रैली मनाई जाती है। इसी तरह हालात हाजरा को देखते हुए हम लोग मिलाद-उन-नबी जब 16 तारीख को थी, क्योंकि इसलिए आज 19 तारीख को शहर पूरे हैदराबाद तेलंगाना में मनाया जा रहा है। उसके लिए यहाँ पर सब लोग जोश और खरूज के साथ इस्लाम की एक निशानी का एक सबूत देते हुए जश्न ईद मिलाद-उन-नबी के अवसर पर आज रैली मनाई जा रही है। इस रैली में हम लोग सब लोग इसमें यहाँ पर बुजुर्ग और बच्चे नौजवान सब मिलकर इस रैली यहाँ से जब निकली यहाँ से होते हुए नाका चौरस्ते में होते हुए और यहाँ गीता भवन और अपने लास्ट में करीमुल्लाह शाह साहब की दरगाह में वहाँ पर ख़त्म होगा। इस रैली में यहाँ पर अमन और शांति का एक पैगाम है। అందరికీ మిలాదున్నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కరీంనగర్లో అందరం కూడా హిందూ ముస్లిం భాయి అందరం కూడా కలిసి అన్నదమ్ములాగా జీవిస్తున్నటువంటి కరీంనగర్లో ఇంకా భవిష్యత్తులో అన్ని పండుగలు ఇంకా బ్రహ్మాండంగా అద్భుతంగా మరి జరుపుకోవాలని ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరుగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం 2 రోజులు గ్యాప్ అయినప్పుడు కూడా మంచి వాతావరణంలో పీస్ఫుల్గా జరుపుకుంటా ఉన్నాం. ఇటువంటి మంచి సంస్కృతి ఓపికతోటి మరి ముందు వెనుక మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని జరుపుకోవడం అనేది మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి ముస్లిం మత పెద్దలకు అందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పాల్గొంటున్నటువంటి ముఫ్తీ సాబ్కు అదేవిధంగా మహమ్మద్ నవాబ్ సాబ్కు మిగతా పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మిలాద్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.